ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన సమీక్షలో ధరణి భూములపై ఫోకస్ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లకు సరికొత్త గైడ్ లైన్స్ ను జారీ చేసింది సీసీఎల్ఏ. మార్చి 1 నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒక టైం లైన్ విధించి ఆ లోపల పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డులో భద్రపరచాలని సూచించారు అధికారులు. ధరణి అడ్డం పెట్టుకుని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేర్లు తప్పుగా ప్రచురించబడి ఆగిపోయిన అప్లికేషన్స్, ఫోటో మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ధరణి సమీక్షపై రేవంత్ గైడ్ లైన్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, ఓవర్ టు యు. తెలంగాణలో ధరణి పోర్టల్లో కూడా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మార్గదర్శకాలు జారీ చేసింది. తహసీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏ అధికారులను కూడా బదలాయించింది. అయితే ఈ ఏ స్థాయి వారికి ఎలాంటి మార్గదర్శకాలు జీవోలు కూడా చాలా స్పష్టం చేసింది. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1 నుంచి కూడా మార్చి 9 వరకు 9 రోజుల పాటు కూడా ధరణి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే 24వ తారీఖున ఈ నెల 20వ తారీఖు కూడా ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన రివ్యూలో కూడా ధరణి అప్లికేషన్లను కూడా వెంటనే క్లియర్ చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదేశాలకు అనుగుణంగానే ఇటు ఈ రోజు మాత్రం విడుదల చేశారు. మండలాల్లోనే అధికారులు దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ధరణి పోర్టల్లో సవరింపు కోసం మాత్రం ఇప్పటి వరకు దాదాపు 2.5 లక్షలు దరఖాస్తులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా డేటా కరెక్షన్ కోసం 1 లక్షకు పైగా కూడా అప్లికేషన్లు ఉన్నాయి, దరఖాస్తులు ఉన్నాయి. 17 రకాల మాడ్యూల్స్ సవరణకు కూడా వచ్చిన దరఖాస్తుల సంఖ్య కూడా దాదాపు 2.5 లక్షలుగా ఉన్న నేపథ్యంలో రికార్డుల అప్డేషన్ పేరుతో కూడా నిషేధిత జాబితా కూడా పార్ట్ బిలో 13 లక్షల ఎకరాలు ఉంది. అయితే కారణాలు లేకుండా కూడా నిషేధిత జాబితాలో దాదాపు 5 లక్షల ఎకరాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటిని పరిష్కరించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. భూ రికార్డుల నిర్వహణకు గత ప్రభుత్వం కూడా ఈ ధరణి పోర్టల్ కూడా తీసుకొచ్చింది. ఈ పోర్టల్ నిర్వహణ సర్వాధికారులను కూడా కట్టబెట్టింది. దీని ఫలితంగానే చాలా దరఖాస్తులు కూడా పెండింగ్ లోనే ఉండిపోయాయి. దీని ద్వారానే చాలా మంది భూ హక్కుదారులు కావచ్చు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తా ఉంది. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో కూడా ప్రధానంగా ప్రస్తావించింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పేరును మారుస్తాం, భూమాతగా తీసుకొస్తాం, ప్రతి ఒక్క రైతు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా సమస్యను పరిష్కరిస్తామని కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేసి భూమాతగా మారుస్తామని కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడంతో కూడా ధరణి పోర్టల్ సమస్యలపై దృష్టి పెట్టింది. అనేక సార్లు కూడా ఈ ధరణి సమస్యలపై సమావేశం నిర్వహించుకున్నారు. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కూడా భావిస్తా ఉంది. అయితే ఇప్పటికే ఏర్పాటైనటువంటి దీనికోసం కూడా ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మధ్యంతర నివేదికను కూడా తీసుకువచ్చి సర్కార్ కూడా కమిటీ కూడా ఇప్పటికే నివేదిక ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తక్షణమే చేయాల్సిన మార్పులపై కూడా ఆ ధరణి కమిటీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే తాజాగా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఆ చిన్న చిన్న సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ కన్వీనర్ గా కూడా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ గా కూడా నవీన్ మిట్టల్ వ్యవహరిస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఆ కమిటీలో కూడా కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి కావచ్చు, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్ కావచ్చు, భూ చట్టాల నిపుణుడు సునీల్ కావచ్చు, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి మధుసూదన్ కావచ్చు, వీళ్ళంతా కూడా కమిటీ సభ్యులుగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి ఈ ధరణి అప్లికేషన్ పరిష్కారం కోసమే ఈ మార్చి 1వ తేదీ నుంచి కూడా 9వ తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ మాత్రం చేపట్టనున్నారు. ప్రతి మండలంలో కూడా 2 నుంచి 3 టీమ్స్ కూడా నియమించనున్నారు. తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్ తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో కూడా పనిచేస్తా ఉన్నాయి. అయితే ప్రతి దరఖాస్తును కూడా పరిశీలించి అవసరమైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేసి రిపోర్ట్ అందించాలని ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కూడా అధికారులు అందుబాటులో ఉంటారని మాత్రం చెప్తా ఉన్నారు. మొత్తానికి డాక్యుమెంట్లు అవసరమైతే రైతులు నేరుగా అడిగి కూడా తీసుకోవచ్చని, ధరణి డేటాను పరిశీలిస్తారు, అసైన్మెంట్ పరిశీలిస్తారు, పిఓటి రిజిస్టర్ చూస్తారు, భూదాను, వక్సు, ఎండోమెంట్ ల్యాండ్
ఆ రికార్డులను కూడా అవసరమైతే వెరిఫై చేసే అధికారాన్ని కూడా కట్టబెడుతూ సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ మాత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అవసరమైతే ఫీల్డ్ విజిట్ కూడా చేస్తారు. స్థానిక విచారణ చేసి మాత్రం వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత మేరకు మాత్రం చిన్న చిన్న ఇష్యూస్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే దిశగా మాత్రం ఈ కమిటీ ఈ ఉత్తర్వులు మాత్రం వెలువడ్డాయి. మొత్తానికి ఈ 1వ తారీఖు నుంచి మాత్రం 9వ తారీఖు వరకు 9 రోజుల పాటు మాత్రం ఇదంతా కూడా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ.